హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి మెయిన్ రీజన్ ఏంది అనంటే, నేను చెప్పేది ఓన్లీ న్యూ సబ్స్క్రైబర్స్ గురించే. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళ గురించే నేను చెప్పేది. నా వీడియో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసి వారికి తెలియకపోయి ఉండేది ఉంటేనే ఈ వీడియో చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. పాతవారైతే అవసరం లేదు, స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. నేను చెప్తున్నా, కొత్తగా మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసి అందులో మీరు త్వరగా 1000 మంది సబ్స్క్రైబర్ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం నా వీడియో చూడండి. లేదు మీరు పాతవారైతే మాత్రం నా వీడియోని ఇక్కడితోటే ఎండ్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేను ముందుగా ఇప్పుడు మీకు చెప్పేది ఏంటి అని అంటే, కొత్త సబ్స్క్రైబర్ గురించే. కొత్తగా యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా పెట్టాలి, దాంట్లో 1000 మంది సబ్స్క్రైబర్స్ను ఎలా తెచ్చుకోవాలనే దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు తెలిసినవి నేను చెప్పాలనుకుంటున్నా. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఏంది అని అంటే, మీరు కొత్తగా స్టార్ట్ చేసినట్టయితే మాత్రం ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి ఖచ్చితంగా మాత్రం షార్ట్స్ అనేది కంపల్సరీ పెట్టండి ఫ్రెండ్స్. షార్ట్స్ పెడితే మీకు ఏమవుతుందనంటే, సబ్స్క్రైబర్స్ త్వరగా వస్తారు. మనకు కావాల్సింది ఏంది, టార్గెట్ అనేది 1000 మంది సబ్స్క్రైబర్స్. 1000 మంది సబ్స్క్రైబర్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం మనం రోజు షార్ట్స్ మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. నువ్వు ఎన్ని వీడియోలు ఎన్ని పెట్టినా కూడా దండుగా. ఫస్ట్ మాత్రం నీకు సబ్స్క్రైబర్స్ కావాలంటే ఖచ్చితంగా నువ్వు షార్ట్స్ పెట్టాలి. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. అలాగే నీకు సబ్స్క్రైబర్తో పాటు వాచ్ అవర్స్ అనేది నీకు మెయిన్ ఇంపార్టెంట్. వాచ్ అవర్స్ 4000 అవర్స్ వాచ్ అవర్స్ ఉండాలి. 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలాగే 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే మనం ఈజీగా తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. 1000 మంది సబ్స్క్రైబర్స్ని అయితే ఈజీగానే తెచ్చుకోవచ్చు. దాని గురించి పెద్ద ఇబ్బంది పడాల్సిన ఏం లేదు. ఎందుకనంటే నువ్వు షార్ట్స్ రోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, లేదా రోజుకొకటి పెట్టినా కూడా 1000 మంది సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా 1 మంత్లో వచ్చేస్తుంది. దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే కంటిన్యూగా నువ్వు రీల్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, లేదా సాయంత్రం అయినా ఒకటి పెట్టుకుంటూ పోతే ఆ ఎగ్జాక్ట్ టైం ఉదయం అయితే 9కి పెట్టాలి. సాయంత్రం టైం అయితే 4, 4:30 ఈ లోపల పెడితే మాత్రం మీకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. అలాగే మనకు వాచ్ అవర్స్ కావాలంటే మాత్రం మినిమం వీక్లీ ఒక్క వీడియో అన్నా, ఏదన్నా ఒక కంటెంట్ మీరు ఏదన్నా దేని గురించి అని మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసినలో దాని గురించి ఒక వీడియో ఖచ్చితంగా చేయాలి. అది 1 మినిట్, 2 మినిట్, 1 మినిట్‌కి అబోవ్ ఉండాలి. మినిమమ్ 2 మినిట్ ఉంటేనే బాగుంటుంది. నాకు తెలిసి అయితే ఒక 5 మినిట్ ఉంటేనే దానికి మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకనంటే వాచ్ అవర్స్ అనేది తొందరగా వస్తుంది. మీకు లేకపోతే 1 మినిట్ చేస్తే కూడా అది నీకు వ్యూస్ వస్తాయి కావచ్చు, కానీ చాలా టైం పడుతుంది. అదే ఒక 5 మినిట్స్ అనుకో, 5 మినిట్స్ మీరు అందరూ చూసినారనుకో, ఆ వీడియో కూడా నీకు త్వరగా వాచ్ అవర్స్ వస్తాయి. అందు గురించనే చెప్తున్నా ఫ్రెండ్స్. నాకు తెలిసిందే, నేను అదే ఫాలో అవుతున్నా. మీరు కూడా అదో ఫాలో కావండి. త్వరగా 1000 మంది సబ్స్క్రైబర్స్ అవుతారు. వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్ కూడా అవుతుంది. ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. నాది అలాగే అవుతుంది. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కొత్తగా వచ్చిన, అంటే నేను చాలా రోజుల నుండే చేస్తున్నా. కాకపోతే మధ్యలో నాకు కొద్దిగా వేరే పనులు ఉండడం వల్ల డ్యూటీ కాడ వీలు కాక చెప్పేసి నేను అవి ఇన్ని రోజులు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఒక 3 మంత్స్ నుండి నేను డైలీ ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నా కనుక నాకు త్వరగా సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. ఇప్పుడు ఏంది 1400, 1500 వచ్చేసింది. అంటే నా వేరే 2 ఛానళ్ళు ఉన్నాయి. అవి ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది షార్ట్స్ తోటి నేను చేస్తున్నా. ఆ మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చేసింది. ఈ మధ్యలో నేను కంటిన్యూ చేస్తున్నా కనుక నాకు వచ్చేసింది. అది కూడా నేను మీకు పంచుకోవాలి, మీకు కొత్త యూట్యూబర్‌కు చెప్పాలని చెప్పేసి చెప్తున్నా ఫ్రెండ్స్. ఒకవేళ మీరు గనుక యూట్యూబ్‌లో మంచిగా సక్సెస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా షార్ట్స్ పెట్టండి ఫ్రెండ్స్. షార్ట్స్ పెడితే మాత్రం త్వరగా రీచ్ వస్తుంది. సబ్స్క్రైబర్స్ మాత్రం కంపల్సరీ వస్తారు ఫ్రెండ్స్. మీరు రోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి పెడితే మినిమమ్ మీకు డైలీ ఒక 10, 15 అందులో ఏదన్నా ఒక వీడియో షార్ట్స్‌లో హైలైట్ అయిందనుకో, దానికి ఒక్కదానికే కొన్ని వందల రావచ్చు ఫ్రెండ్స్. నాకెందుకంటే నేను 2 షార్ట్స్ చేసిన కామెడీ. ఒక షార్ట్స్‌కు 125 వచ్చింది. ఒక షార్ట్‌కి 315 ఏమో వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఈ మధ్యలో నిన్న గాక మొన్న ఒక వీడియో అప్లోడ్ చేసిన. దానికి కూడా ఇప్పటి వరకే 25 సబ్స్క్రైబర్స్ ఏదో వచ్చాది. అందు గురించి ఏం చేస్తున్నానంటే, నేనంటే కామెడీ వేరే వాళ్ళే అవి చెప్పేసి చేస్తున్నా. అది మీరు ఓన్‌గా మీ కామెడీ ఇంకా చేస్తే మాత్రం ఇంకా బాగా అంటే బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మాత్రం ఉదయం ఒక షాటు, సాయంత్రం ఒక షాట్ పెట్టండి ఫ్రెండ్స్. అదే మీకు వాచ్ అవర్స్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం లాంగ్ వీడియో వారానికి ఒకటైనా కూడా పెట్టాలి. దానివల్ల మీకు వ్యూస్ వస్తున్నా రాకపోయినా కూడా వీడియో మాత్రం ఖచ్చితంగా లాంగ్ వీడియో పెట్టండి. ఎందుకనంటే ఈరోజు
వ్యూస్ రాకపోవచ్చు. రేపైనా, ఎల్లుండైనా ఎట్లాగో ఎన్నడో ఒక రోజు వస్తుంది. ఏదో ఒక వీడియో క్లిక్ అవుతుంది. ఖచ్చితంగా వాచ్ అవర్స్ అనేది వస్తుంది. కనుక మీరు ఖచ్చితంగా లాంగ్ వీడియో పెట్టండి. బై ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇయ్యండి.